హలో గాయస్, గ్రే హెయిర్తో పాటు హెయిర్ డ్రైగా అవుతుందా? అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఈరోజు నా క్లయింట్కి రూట్స్ దగ్గర గ్రే హెయిర్ ఉండడంతో పాటు హెయిర్ చాలా డ్రైగా ఉంది. అందుకే కలర్తో పాటు హెయిర్కి కండిషనింగ్ కూడా ఉండేలా హెన్నా ప్యాక్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా క్రీమ్లా రావాలి. ముందుగా బౌల్లో 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో మందారాకులను 10 యాడ్ చేసుకోవాలి. మందార పువ్వులు కూడా ఒక 5 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రై ఫ్లవర్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం తీసుకున్న ఆమ్లా హైబిస్కస్ హెయిర్ని కండిషనింగ్ చేస్తాయి. 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. టీ పౌడర్ హెయిర్ కలర్ని డార్క్ చేస్తుంది. మీకు ఎక్కువ కలర్ కావాలనుకుంటే ఎక్కువ టీ పౌడర్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేశాను. కాఫీ పౌడర్ హెయిర్ని డార్క్ చేస్తుంది. మీడియం లెంత్ ఉన్న హెయిర్కి 2 కప్పుల హెన్నాను యాడ్ చేస్తున్నాను. హెన్నా హెయిర్ కలర్ని డార్క్ చేస్తుంది. సో హెన్నా గ్రే హెయిర్ని కవర్ చేస్తుంది. నేను ప్రిపేర్ చేసిన వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక హెన్నా పౌడర్లో వేసి మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ కన్సిస్టెన్సీ మనకి జారుగా కాకుండా క్రీమీలా రావాలి. ఈ టీ వాటర్ని కొంచెం కొంచెంగా పోస్తూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నా క్లయింట్ హెయిర్ చాలా డ్రై ఉంది కాబట్టి దీనిలో వైటమిన్ ఈ హెయిర్ క్యాప్సూల్ని మిక్స్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ హెయిర్ని మాయిస్ట్గా ఉంచుతుంది. 1 టీ స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ హెయిర్ని స్మూత్గా చేస్తుంది. 2 టీ స్పూన్ కార్డ్ని యాడ్ చేస్తున్నాను. కార్డ్ హెయిర్ కండిషనర్గా యూజ్ అవుతుంది. ఈ హెన్నాని లంప్స్ లేకుండా క్రీమీగా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న హెన్నాని మనం 6 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేయడం వల్ల కలర్ డెవలప్ అవుతుంది. 6 అవర్స్ తర్వాత రూట్స్కి మొత్తం పట్టేటట్లుగా ఈ హెన్నాని అప్లై చేసుకోవాలి. మీకు డ్రై హెయిర్ ఉంటే ఈ విధంగా హెన్నాని ప్రిపేర్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.